తప్పుడు ప్రచారాలు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మహిళను అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. తప్పుడు ప్రచారాలు ఆరోపణలు చేస్తూ తన పరువును మర్యాదలు తీస్తున్న వారిపై పరువు నష్టపు దావాతో పాటు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ దృష్టిలో పెడతామని అన్నారు. కేజీబీవీ పాఠశాల పొందూరు ప్రిన్సిపల్ రేజీటీ సౌమ్య చేస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవన్నారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 33 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరిని కించపరిచే విధంగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇది కుట్ర. కోన రవికుమార్ ఎదుగుదల మీద కుట్ర. ఇది కుట్ర. ఇది రాజకీయ కోన రవికుమార్ ఎదుగుదలని వారవలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అనామకులు, పనికి మాలిన వాళ్ళు, చెత్త వెధవలు చేసేటటువంటి కుట్ర. ఆ సంభాషణలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ హావ్ దట్ రికార్డ్. అప్రాపరేట్ టైం ఐ విల్ రిలీజ్ దట్. మీరెందుకు తొందర పెడుతారు? చెప్తాను. ఇప్పుడే అన్ని చెప్పేస్తే మీకు మీడియా ఉంటుంది. తోకగాడు ఉన్నాడు. ఈ తోకగాడు కనీసం ఒక్క నిమిషం. ఈ నా చెప్పు విలువ కూడా చెయ్యరు ఈ తోకగాడు. వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిన సంఘటనకి ముడిపెట్టి మాట్లాడడం. నేను అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు ఇంత సంఘటన జరిగిందన్నారు, వీళ్ళందరూ వెళ్ళారు, మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ నడుస్తూ ఉంది? ఎలా నడుస్తుంది అక్కడ శాండ్ ర్యాంప్? అంటే వీళ్ళకి ముడుపులు కావాలి, వీళ్ళకి లంచాలు కావాలి, వీళ్ళకి ఇసుకలో వాటాలు కావాలి. ఈ తోకగాళ్ళకి మాట్లాడుకుంటున్నారు, సెటిల్ చేసుకుంటున్నారు ఈ తోకగాళ్ళు. ఈరోజు రవికుమార్ ఎదుగుదలని చూసి కుట్రలు పన్నేవాళ్ళు అనేక మంది ఉన్నారు. నా ముందు నమస్కారం పెడతాడు, వెనక కుట్ర దేవేవాడు కూడా ఉన్నాడు, గొయ్యి దేవేవాడు. రాజకీయాలు సర్వసాధారణం. బట్ ఐ విల్ ఫేస్ ఇట్. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము నాకున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను నిజాయితీగా ఉన్నంత వరకు, నేను ఖచ్చితత్వంగా ఉన్నంత వరకు, నేను ఒక క్యారెక్టర్తో ఉన్నంత వరకు ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు.